తయారమ్మ గారి యొక్క జీవితం గురించి వారి మనవరాలు నిన్న నవ తెలంగాణ పత్రికలో కొన్ని విశేషాలు ప్రచురించబడ్డాయి. ఆ కుటుంబాలతో బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి తయారమ్మ గారి గురించి తెలియడమే కాదు, ఈ నగరంలో మహిళా ఉద్యమంలో, పార్టీ కార్యకలాపాల్లో, వీటన్నిటిలో కూడా ఆఖరికి ఆమె చనిపోయేదాకా భయానకమైనటువంటి బ్లడ్ క్యాన్సర్ ఆవరించి ఆమె చనిపోయేదాకా కమ్యూనిస్టు విలువలతోనూ కమ్యూనిస్టు సిద్ధాంతంతోనూ బలమైనటువంటి నమ్మకం విశ్వాసం కలిగినటువంటి కమ్యూనిస్టుగా ఆమె మరణించారు. ఇలాంటి తరుణంలో మనందరూ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటో మననం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. కమ్యూనిస్ట్ ఉద్యమం బాగా దెబ్బతింటా ఉంది ప్రపంచవ్యాప్తంగానూ దేశంలో. సోవియట్ రష్యా దెబ్బతిన్న తర్వాత, సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత దాని ప్రభావం గాని ఇతరతర కొన్ని పరిణామాల వల్ల గాని భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ బాగా బలహీనపడుతున్నటువంటి సందర్భం ఇది. ఇలాంటి సందర్భంలో ఈ రోజు ఉన్న పరిస్థితుల్ని మనం ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని మనం తయారమ్మ గారు ఏ రకంగా అయితే తన ఆశయాన్ని సాధించడం కోసం పట్టుదలతో కృషి చేస్తూ వచ్చిందో ఆ పట్టుదలని మనం ఇప్పుడు ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు చూసే ఉంటారు, రోజువారీ పరిణామాలు చూస్తూనే ఉన్నారు. అటు ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మన పరిణామాలు చూస్తే ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకు స్పష్టం అవుతాం. పాలక వర్గాలు ఎవరైతే 30-40 ఏళ్లుగా అధికారాన్ని చెలాయిస్తా వస్తున్నారో ఇటీవల కాలంలో 11 సంవత్సరాల నుంచి అఖిల భారత స్థాయిలో మతోన్మాద శక్తులు, అభివృద్ధి నిరోధక శక్తులు రాజకీయాలను ఏ రకంగా శాసిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం మనకు ఈ రోజు పట్టొచ్చినట్టు కనపడేది. అంతర్జాతీయంగా అమెరికాలో ఉన్నటువంటి పాలకవర్గాలు కానీ భారతదేశంలోనూ లేకపోతే మన రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి పాలకవర్గాలు కానీ చాలా వేగంగా ప్రజల వాళ్ళ యొక్క రాజకీయాల యొక్క నైతికత, పాలకవర్గాల యొక్క రాజకీయ విధానాలు రోజు రోజుకి చాలా వేగంగా పట్టబయలవుతున్నటువంటి ఒక వాస్తవాన్ని మనం గమనించగలం. నరేంద్ర మోడీ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యల్ని మేము ఖండిస్తున్నాం, మేము చర్యలు తీసుకుంటాం, భూమి అంచుదాకా వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ సంగతి తేలుస్తాం ఉగ్రవాదుల్ని అని చెప్పేసి ప్రకటించాడు. దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, అన్ని పార్టీలు ఈ ఉగ్రవాద చర్యలు ఏకోన్ముఖంగా ఖండించాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చి అధికార పార్టీని ఇదిగో మా అందరి మద్దతు ఉన్నది, ఈ ఉగ్రవాదం ఈ భూభాగం మీద ఉండడానికి వీల్లేదు, మీరు ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి అని చెప్పేసి అందరూ హామీ ఇచ్చారు, ప్రకటన చేశారు. 7వ తారీఖున ప్రారంభమైనటువంటి సింధూర్ ఉగ్రవాదులనైతే మేము వాళ్ళ అంతు చూస్తామని చెప్పేసి చెప్పారో అది 7వ తారీఖున ప్రారంభమైతే 10వ తారీఖు వచ్చేసరికి సీజ్ ఫైర్ ప్రకటించారు. సీజ్ ఫైర్ ప్రకటిస్తే ఒక గంట ముందు మన దేశంలో ఉన్నటువంటి సైనికాధికారులు సీజ్ ఫైర్ ప్రకటించేదానికి గంట ముందు ట్రంప్ అమెరికా గడ్డ మీద నుంచి సీజ్ ఫైర్ ప్రకటించాడు. భారతదేశం యొక్క ఆంతరంగ విషయాల్లో ఈ రకంగా అమెరికా వాళ్ళ జోక్యం ఏంటి అని చెప్పి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంస్థలు ఉగ్రవాద చర్యల్ని మన భూభాగం మీద మనం అంతమొందించే దానికోసం మనం ప్రయత్నం చేస్తా ఉంటే ఈ బయట నుంచి ఉన్నటువంటి అమెరికా వాళ్ళ జోక్యం ఏమిటి అని చెప్పేసి అందరూ నిరసించారు. లేదు, అమెరికా వాళ్ళ యొక్క మూడో మనిషి యొక్క పాత్ర దీంట్లో ఏమీ లేదు, కేవలం పాకిస్తాన్, ఇండియా సైనికాధికారులు సంప్రదించుకొని ఈ సీజ్ ఫైర్ ప్రకటించారని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించారు. కానీ నిన్నగాక మొన్న అమెరికా కోర్టులో, అమెరికా ఫెడరల్ కోర్టులో అమెరికన్ ట్రంప్ గవర్నమెంట్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీని మీద కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు కోర్టుకి అమెరికాలో ట్రంప్ అనుసరిస్తున్నటువంటి టారిఫ్ విధానాలు సరైనవి కాదు అని చెప్పేసి కోర్టుకి కొంతమంది వ్యాపారస్తులు వెళితే ఆ సందర్భంగా ఈ అఫిడవిట్ ను కోర్టుకి దాఖలు చేశారు. ఎమర్జెన్సీ టారిఫ్ దాని యొక్క శక్తి అంటే ఏమిటో మీకు తెలియట్లేదని చెప్పేసి గవర్నమెంట్ తరఫున ఒక అఫిడవిట్ ని సబ్మిట్ చేశారు. ఆ అఫిడవిట్ లో ఈ ఎమర్జెన్సీ టారిఫ్ యొక్క దాని యొక్క బలం ఏమిటో, పాకిస్తాను, ఇండియా ఈ రెండు ఒకరినొకరు యుద్ధం చేసుకుంటున్నటువంటి దాన్ని ఆపేదానికి టారిఫ్ విధానం ఉపయోగపడ్డది. కాబట్టి టారిఫ్ అనేటువంటిది, ఈ టారిఫ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి టారిఫ్ విధానాలు వివిధ దేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకునేటువంటి సరుకుల మీద అదనంగా పన్నులు విధించేటువంటి విధానాలు దీని శక్తి ఏమిటారంటే పాకిస్తాన్ ని, ఇండియాని ఈ రెండింటిని మెడలు ఉంచే సీజ్ ఫైర్ ప్రకటించేదానికి అవకాశం కలిగింది. అందుకని మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఆ కోర్టులో
ట్రంప్ గవర్నమెంట్ అఫిడవిట్ సబ్మిట్ చేసింది. మూడో వాళ్ళ యొక్క పాత్ర ఉన్నదా లేదా అని చెప్పి ఈరోజు ప్రజలు భారతదేశంలో అడుగుతా ఉన్నారు. ట్రంప్ యొక్క జోక్యం ద్వారానే ఇది జరిగిందని ఈరోజు ఖ్యాతలం అవుతా ఉంది. అమెరికాలో ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానం ఎలాన్ మస్క్ రాజీనామా చేశాడు. ఏమన్నా ఎందుకు ఎలాన్ మస్క్ మంచి గుడ్ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్, ప్రభుత్వం యొక్క ఖర్చులు బాగా తగ్గించేటువంటి గవర్నెన్స్ ఇస్తానంటే ఎలాన్ మస్క్ ని ఒక ముఖ్యమైనటువంటి విభాగానికి అధిపతిగా చేసి ట్రంప్ ప్రకటించాడు. ఇప్పుడు ఎలాన్ మస్క్ రాజీనామా చేశాడు. అమెరికాలో ఏ విధానాలు అయితే ట్రంప్ ప్రకటించాడో, టారిఫ్ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాన్ని విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకునేటువంటి వాటి మీద టారిఫ్, ఎమర్జెన్సీ టారిఫ్ ప్రకటించేదానికి అమెరికన్ గవర్నమెంట్ కు ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించేదానికి ఏదైతే ప్రకటించాడో ఆ విధానాలన్నింటినీ కూడా ఈరోజు అమలు జరిపితే 26 లక్షల మంది ఉద్యోగస్తులు అమెరికాలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తా ఉంటే 2.5 లక్షల మంది ఈ ఎలాన్ మస్క్ విధానాలు స్మార్ట్ గవర్నెన్స్ పేరుతో 2.5 లక్షల మంది ఈ 5 మాసాల కాలంలో రోడ్డును పడ్డారు. 1930లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంక్షోభం, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు రోడ్ల మీద పడి జనం ఏ రకంగా అయితే గుడారాల్లో బతికారో అమెరికాలో ఈ రకమైనటువంటి గుడారాల జీవనం వచ్చేసిందని చెప్పేసి అన్ని ట్రంప్ ఎలాన్ మస్క్ ఆఫీసుల ముందు, ఎలాన్ మస్క్ ఇంటి ముందు, ఆయన కార్యాలయాలన్నిటి ముందు పెద్ద ఎత్తున అమెరికాలో ఓ ప్రతిఘటన ఆందోళన ప్రారంభమైంది. మనకేం తెలియజేస్తా ఉన్నా అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈరోజు ట్రంప్ అమలు జరుగుదామా, ఎమర్జెన్సీ టారిఫ్ విధానాలను అమలు జరిపితే నిరుద్యోగం పెరిగిపోతుంది, నిరుద్యోగులు ఎక్కువైపోతున్నారు, దీనివల్ల అమెరికాలో వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతున్నాయి, బతకలేకుండా అని చెప్పి అమెరికాలో ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తి. అమలు చేయకుండా వెనక్కి తగ్గుతావా? ఆ మాట చెప్పి అమెరికా ఫస్ట్ అని చెప్పి అమెరికాలో ఈ టారిఫ్ విధానాలు వినియోగిస్తామని చెప్పి అధికారానికి వచ్చాడు. ముందుకు పోతే నువ్వే, వెనక్కి వస్తే పోయి. ఈరోజు ఏ పత్రికన్నా ఎత్తి చూడండి అమెరికాలో అన్ని పత్రికలు ఈరోజు ట్రంప్ విధానాలే ఎండగడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకని అంతర్జాతీయంగా అన్ని వివరాలు అవసరం లేకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనిస్తే అంతర్జాతీయంగా అధికారంలో ఉన్నటువంటి ట్రంప్, ఆ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి ప్రతిఘటన. భారతదేశానికి వస్తే భారతదేశంలో నరేంద్ర మోడీ మూడోసారి, ఇప్పుడు 11వ సంవత్సరం నరేంద్ర మోడీ ఉగ్రవాదుల్ని వాడు అంతు చూస్తానన్నాడు. ఏంటి, ఎవరిని పట్టుకొచ్చావు, ఎంతమందిని చంపావు, ఏం చేశావు, ఎవరు ఎక్కడ ఆ ఉగ్రవాదులు ప్రజలు అడుగుతా ఉన్నారు. పార్లమెంట్ సమావేశం జరపమంటే పార్లమెంట్ సమావేశం జరపడానికి సిద్ధం కాల. పార్లమెంట్ సభ్యులందరినీ ప్రపంచవ్యాప్తంగా తిప్పుతాడు తప్ప భారతదేశంలో ప్రజలకి ఏం జరిగింది, యుద్ధం మధ్య ఒప్పందం ఏమిటి, ఎవరు దీని ఈ ఒప్పందం వెనకాల ఏమేమి జరిగింది చర్చలు, ఇవన్నీ ప్రజలకు తెలియాల. ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తే ఆ మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళని విశ్వాసంలో తీసుకోకుండా దేశంలో ఇతర ప్రాంతాలకి నువ్వు పార్లమెంట్ మెంబర్లు పంపించి ఇతర దేశాల్లో ప్రచారం చేయడం తప్పు అనేది కాదు. భారతదేశంలో పార్లమెంట్ కి సమాధానం చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ ఆ బాధ్యతని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి కనపడింది. ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కాదు, అందరూ అదానీ అయితే అమెరికా వ్యాపారాల్లో నిధులు రైజ్ చేసి భారతదేశంలో విద్యుత్తును అమ్ముకోవడం కోసం సెకీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందాలు ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం మన ప్రజల మీద 2.5 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది, ఇది అన్యాయం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళా అదే ఒప్పందాన్ని అదే 25 సంవత్సరాల పాటు అదే భారాల్ని జగన్మోహన్ రెడ్డి ఏ భారాలు అయితే పెట్టాడో అదే భారాల్ని చంద్రబాబు నాయుడు ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. అందుకని సంవత్సరం రోజులు కాదా చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రారంభమైంది. అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట, ఇదేందిరా అని చెప్పేసి ప్రజలందరూ ఇక్కడ ఆ తెలంగాణ గడ్డ మీద కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొక ఆ తల్లి వచ్చి ఇంకో పార్టీ పెట్టబోతున్నాడు. దీని మధ్యాలకి ఒక పార్టీ ఏమిటి కార్యక్రమం అని చెప్పేసి చూస్తే అటు పోదామా, బీజేపీతో చేరదామా, చేరితే ఓ డేంజరు, చేరకుండా ఉందా మనం మునిగిపోయేటట్టున్నాం. ఇది రకరకాలైనటువంటి ఊహాగానాలు మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పరిపాలన కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటనకి ప్రజల్లో వ్యక్తం అవుతాం. ఇంత త్వరగా ఇంత వేగంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని
ప్రజలు ప్రతిఘటించడం, అధికారంలో ఉన్న వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోవడం అనేటువంటిది ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. అందువల్ల తాయారమ్మ గారి యొక్క జీవితంలో ఆమె ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ అనే కారణాల వల్ల కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడుతున్నాం. బలహీనతని ఆపాలని చెప్పి కేంద్ర కమిటీ చెప్తా ఉంది. బలహీనపడేటువంటిది సంవత్సరానికి రోజుకి బలహీనపడడం అనేటువంటి పరిణామం కొనసాగుతుంది తప్ప దాన్ని ఆపిన పరిస్థితి లేదు. ఏమిటి అని చెప్పి త్యాగాలు చేసిన తెలంగాణ గడ్డ మీద నీ బాంచం ధర, నీ కాలమొక్క ధర అన్న రాజ్యాన్ని పొరం దట్టి నిలబెట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏమిటి పరిణామం? అవినీతి ఆరోపణలు, రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏమిటి పరిణామం? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? సముద్ర పొట్టున పోయి చూస్తే అలలో అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఉండవు. ఒక రోజు ఒక రకంగా ఉంటాయి, ఇంకో రోజు ఇంకో రకంగా ఉంటాయి. ఒక గంట ఒక రకంగా ఉంటాయి, ఇంకో గంట ఇంకో రకంగా ఉంటాయి అన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. మనం చేస్తాం ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమం తాత్కాలికంగా కొన్ని ఎదురు దెబ్బలు తిన్నమాట నిజం. సవరించుకొని ముందుకు పోయే దానికోసం ఏం చేయాలనేటువంటి చర్చన బడ్జెట్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఇటీవల 24వ మాసంలో నిర్ణయాలు తీసుకున్నారు. నేను మనం చేసే అంశం ఏంటంటే ఇది శాశ్వతమైనటువంటి ఏ పరిణామం అయితే కమ్యూనిస్టులు బలహీనపడుతున్నారో ఆ పరిణామం శాశ్వతమైనటువంటి పరిణామం కాదు. ఉద్యమాలు పోరాటాలకి కార్మిక వర్గం సన్నద్ధం అవుతా ఉంది. నేను అడుగుతున్నా, తెలంగాణ గడ్డ మీద కానీ కమ్యూనిస్టులు బలహీనపడుతున్నారనే వాళ్ళని, తెలంగాణ గడ్డ మీద కానీ ఆంధ్ర గడ్డ మీద కానీ ఆ మాటకు వస్తే భారతదేశ యావత్తు కానీ ఈ దేశంలో కార్మికుల కోసం పోరాడేది ఎవరు? కమ్యూనిస్టులు బలహీనపడుతుంది నిజమే. అంగన్వాడీ కోసం పోరాడింది ఎవరు? ఆశా వర్కర్స్ కోసం పోరాడింది ఎవరు? మున్సిపల్ వర్కర్స్ కోసం పోరాడింది ఎవరు? వాళ్ళ వేతనాలు నిలబెట్టింది ఎవరు? కమ్యూనిస్టులు కాదా? కమ్యూనిస్టులు లేకుండా ఈ కార్మిక వర్గానికి ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఉన్నదా? అందుకని కమ్యూనిస్టుల యొక్క ఒకళ్ళ బలహీనపడ్డ కమ్యూనిస్టుల యొక్క ఔన్నత్యం, కమ్యూనిస్టుల యొక్క చిత్తశుద్ధిని ఎవరు శాఖించడానికి వీళ్ళు. ఇదే మన తాయారమ్మ గారికి మనం చెప్పాల్సినటువంటి నివాళి. అందుకని కమ్యూనిస్ట్ ఉద్యమం ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నమాట నిజం. నిబ్బరంగా అర్థం చేసుకొని ప్రతిఘటన కోసం సిద్ధపడాలి. ఈ బూర్జువా పార్టీలతో కలిసిమెలిసి వ్యవహరిస్తే ఈ దేశానికి ముక్తి లేదని పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ 24వ మాసంలో ఓ ముఖ్యమైనటువంటి నినాదం వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు ఈ దేశంలో. ఇంకో మార్గం లేదు. వీటితోనో ఆడుతోనో కలిసాం, కొంతకాలం ఆడుతూ కలిసాం, కొంతకాలం ఈడ్తో కలిసాం, భోగాత్వంతో చూసాం. ఏమైంది దాని ఫలితాలు? అందుకని వీటన్నిటిని ప్రతిఘటించే దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిద్ధమవుతా ఉంది. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్టులు వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం అనే నినాదం కోసం కార్యక్రమం, మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, పాట పాడినా, ఒక చిందేసినా, ఒక గంతేసినా, ఒక చిన్న పోరాటానికి ఒక కరపత్రం రాసినా, ఒక సందేశం చెప్పిన అన్నిటిలోనూ వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం. మనం వేరు, బూర్జువా పార్టీలు వేరు. బూర్జువా పార్టీలకి భిన్నమైనటువంటి కమ్యూనిస్టుల యొక్క విలువలు, బూర్జువా పార్టీకి భిన్నమైనటువంటి కమ్యూనిస్టుల యొక్క కార్యక్రమం. ఇదే ఈ రోజు మనం తాయారమ్మ గారికి నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన్ని తెలియజేస్తుంది.